ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నైని వదినకి భవిష్యత్తులో వచ్చే ఆపద ఎంత స్పష్టంగా తెలుస్తుందో, జరిగిపోయిన దాన్ని అంత సరళంగా చెప్పావమ్మా నువ్వు. విశాలాక్షి, హ్యాట్స్ ఆఫ్ తల్లి. తప్పు చెప్పిందిరా. ఎక్కడా? ఇక్కడే ఇప్పుడే. గండం వచ్చింది నైని కన్నబిడ్డకి కాదు, దత్తత తీసుకుని పెంచుకుంటున్న గాయత్రి పాపకి. కరెక్ట్ గానేగా చెప్పింది, ఇందులో రాంగే ఉంది. వదినా, నీకు అర్థం కాలేదు. కన్నబిడ్డ గానవికి ఆపద రాలేదు, వచ్చింది జోగయ్య శాస్త్రి గారి మనవరాలు గాయత్రి పాపక్ కదా. విశాలాక్షి ఆ విషయంలో పొరపడిందని అనే అంటున్నాడు. ఓ అలానా? ఘాటుటెలడు సోదరి, అదొక్క మాట కొంచెం సరి చేసుకుంటే చాలు, మిగతాదంతా పర్ఫెక్ట్. విధిరాతను సవరించలేము సోదరా. నీ మాట వెనక్కి తీసుకోవచ్చు. విధి కర్మ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకు. సర్లే, ఇలా చెప్పడం కూడా గొప్పతనమే కదా. మెచ్చుకోవాల్సింది పోయి నొచ్చుకునేలా మాట్లాడతావెందుకు? మాట్లాడట్లేదు వదినా, వాగుతోంది. ఇట్స్ ఆల్ రైట్. జాతకాలు చూడ్డం వచ్చో లేకపోతే గెస్ చేయగలిగిందో కానీ ఇప్పటి వరకు అన్ని విషయాలు బ్రహ్మాండంగా చెప్పింది. అయితే నాదొక చిన్న ప్రశ్న. నా ఆడపడుచు దురంధర విషయంలో ఏం జరిగిందో చెప్పగలదా? దేని గురించి అని అంటే నువ్వాగు, తనని చెప్పనివ్వు. ఎస్, అత్తయ్య మ్యాటర్ గనక కరెక్ట్గా చెప్పిందనుకో, ఈ పిల్లకాళ్ళకి దండం పెడతాను. అమ్మ కాళ్ళు మొక్కాల్సింది నువ్వు కాదు పుత్రా, నీ మరదలు సుమన. చిచ్చి, నేనెందుకు ఈ పిల్లకాలు పడతాను? పట్టక తప్పదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.